మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద వీడియో, కాపర్. సో కాపర్ గురించి ఆపర్చునిటీ మనం మాట్లాడుకునే ముందు, ఏ మెటల్ ప్రైస్లైనా పెరగాలన్నా తగ్గాలన్నా దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏముంటాయి? ఆ మెటల్ రిలేటెడ్ గా డిమాండ్ బాగా పెరిగి సప్లై తగ్గిందనుకోండి, ఏమవుతుంది? దాంతో ఆ మెటల్ ప్రైస్లు అమాంతం పెరుగుతాయి. ఒకవేళ అదే మెటల్ డిమాండ్ అన్నది తగ్గి సప్లై ఎక్కువగా పెరిగింది అనుకోండి, అంటే ఓవర్ సప్లై ఉన్నదనుకోండి, ఆబ్వియస్ గా మెటల్ ప్రైస్లు కరెక్ట్ అవుతాయి కదా. సో ఇదే మనం లాస్ట్ 1 to 2 years గా చూస్తున్నాం. గోల్డ్ ఫస్ట్ ఎందుకు పెరిగింది? బికాస్ వేరియస్ సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్ గా గోల్డ్ ని బై చేస్తుండడంతో గోల్డ్ రిలేటెడ్ గా డిమాండ్ అమాంతం పెరిగింది. సో గోల్డ్ రిలేటెడ్ గా డిమాండ్ అంతలా పెరగడంతో గోల్డ్ ప్రైస్ లోని మనం మంచి అప్టిక్ చూసాం. అండ్ గోల్డ్ తర్వాత సిల్వర్ విషయంకి వచ్చేసరికి, సిల్వర్ యూసేజ్ అన్నది వేరియస్ ఇండస్ట్రీస్ లోని పెరగడం, దాంతో పాటుగా సప్లై షార్టేజ్ ఏర్పడడంతో మనకి లాస్ట్ 1 year గా సిల్వర్ ప్రైస్లు కంటిన్యూస్ గా పెరిగిన తర్వాత రీసెంట్ గా సిఎంఈ వాళ్ళు ఈ సిల్వర్ రిలేటెడ్ గా మార్జిన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో అది పెంచాక కొంత సిల్వర్ ప్రైస్లు కరెక్ట్ అయినా స్టిల్ డిమాండ్ కి తగినట్టుగా సప్లై లేకపోవడంతో సిల్వర్ ప్రైస్లు అయితే మళ్ళీ పెరుగుతున్నాయి కూడా. ఈ గోల్డ్ సిల్వర్ ఎలాగైతే పెరిగాయో రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాపర్ ప్రైస్లు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఈ కాపర్ ప్రైస్లు పెరగడానికి వెనకాల కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఇయర్ 2025 లోని కాంగో మైన్ లోని ఫ్లడ్స్ ఏవైతే వచ్చాయో ఆ ఫ్లడ్స్ రావడం వలన అక్కడ కాపర్ ప్రొడక్షన్ అన్నది కొంత దెబ్బతిన్నది. సో ప్రొడక్షన్ దెబ్బతిని డిమాండ్ కి తగినట్టుగా సప్లై లేకపోవడం వల్ల కాపర్ ప్రైస్లు పెరగడం స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత 2025 సెప్టెంబర్ మంత్ లోని వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ కాపర్ మైన్ ఇండోనేషియాలో ఉన్నది. సో ఇండోనేషియాలో ఉన్నటువంటి ఈ కాపర్ మైన్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ వలన అగైన్ అక్కడ కూడా ప్రొడక్షన్ అన్నది దెబ్బతిన్నది. ఈ 2 ఇన్సిడెంట్స్ తోని కాపర్ ప్రైస్ పెరిగింది కదా. నిన్న రాత్రి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి కాపర్ ప్రైస్లు మళ్ళీ పెరిగాయి. ఈ కాపర్ ప్రైస్లు పెరగడానికి రీజన్ ఏంటంటే చీలీలో ఉన్నటువంటి కాపర్ మైన్ లోని స్ట్రైక్స్ అయితే మొదలయ్యాయి. సో ఇక్కడ స్ట్రైక్ మొదలైందన్న న్యూస్ రావడంతో అగైన్ కాపర్ ప్రొడక్షన్ అన్నది తగ్గచ్చు. ఆల్రెడీ డిమాండ్ అయితే లాస్ట్ ఇయర్ లో బాగా పెరిగింది. ఇక్కడ కూడా ప్రొడక్షన్ తగ్గడం వలన సప్లై అన్నది తగ్గింది అనుకోండి, ఏమవుతుంది? డిమాండ్ కి తగినట్టుగా సప్లై అయితే ఉండదు కదా. సో డిమాండ్ కి తగినట్టుగా సప్లై ఉండదన్న కన్సర్న్స్ తోనే నిన్న నైట్ అగైన్ కాపర్ ప్రైస్లు అన్నవి పెరిగాయి. వీటితో పాటు 2026 లోని డొనాల్డ్ ట్రంప్ ఈ కాపర్ రిలేటెడ్ గా టారిఫ్స్ అవి తీసుకురావచ్చు అని చెప్పి ఏవైతే న్యూస్లు ఉన్నాయో వాటితో కూడా కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ అన్నది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆ డిమాండ్ పెరిగిపోవడంతో మనకి ప్రైస్ అన్నది కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఒకవేళ ఇదే డిమాండ్ ఇలా కంటిన్యూ అయిందనుకోండి కాపర్ రిలేటెడ్ గా ఫర్దర్ గా కూడా ఇయర్ లో కాపర్ ప్రైస్ లోని మనం ఇక్కడి నుంచి కూడా మంచి ర్యాలీయే చూసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మనం మరొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, డిమాండ్ కి తగినట్టుగా సప్లై కనుక మీట్ అయింది అనుకోండి, అప్పుడు ప్రైస్ మరి అంత పెరగకపోవచ్చు. కానీ సప్లై ఇలాగే ఉండి డిమాండ్ కనుక కంటిన్యూస్ గా పెరుగుతున్నట్లయితే ఫర్దర్ గా కూడా మనం కాపర్ ప్రైస్ లో ఈ ఇయర్ లోని అప్టిక్ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. కాపర్ తో పాటుగా ఈ ఇయర్ గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటే, గోల్డ్ ప్రైస్ లో మనం మరీ అంత వాలటైలిటీ అయితే చూడకపోవచ్చు. గోల్డ్ రిలేటెడ్ గా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, వేరే సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్ గా పర్చేస్ చేస్తుండడం వల్ల గోల్డ్ ప్రైస్ పెరిగిందని. సో సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఇటువంటి డిమాండే ఒకవేళ కంటిన్యూ అయితే ఫర్దర్ గా గోల్డ్ ప్రైస్ పెరగచ్చు. కానీ మరి ప్రీవియస్ గా పెరిగినంత ప్రైస్ అయితే పెరగకపోవచ్చు. బట్ ఎవరు కూడా ఇంతే పెరగచ్చు, ఇంత పడచ్చు అని చెప్పలేం. బట్ గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా గోల్డ్ ప్రైస్ లో మరీ అంత వాలటైలిటీ అన్నది కనపడదు. అంటే పెరగడం, షార్ప్ గా పడడం ఇటువంటివి అయితే కనపడవు. కొంచెం కొంచెంగా పెరుగుతూ వెళ్తుంది, పడినప్పుడు కూడా కొంచెం కొంచెంగా పడుతుంది. బట్ సిల్వర్ విషయంకి వచ్చేసరికి మనం ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం, సిల్వర్ ఈజ్ మోస్ట్ వాలటైల్ మెటల్. ఎంత కాలం వరకు సిల్వర్ లో ఈ డిమాండ్ తగినట్టుగా సప్లై అయితే షార్టేజ్ ఉంటుందో అంతవరకు సిల్వర్ ప్రైస్ లో మనం మంచి అప్టిక్కే చూడొచ్చు. అలా కాకుండా సిల్వర్ లో గనక మనకు ఒక్కసారి సప్లై బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు సిల్వర్ ప్రైస్ లో ఫాల్ కూడా చూసేటువంటి అవకాశం ఉంది. సో సిల్వర్ లో ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తుంటారో సిల్వర్ రిలేటెడ్ ఉన్నటువంటి ఈ రిస్క్ అయితే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హిస్టారికల్లీ మీరు చూసినట్లయితే సిల్వర్ ప్రైస్లు ఎలా మూవ్ అయ్యాయి అన్నది ఒకసారి చూడొచ్చు. మీరు స్క్రీన్ మీద ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సొంత వాలటాలిటీ ఉంటుంది కాబట్టి పడినప్పుడు కూడా ఆ రిస్క్ ఉంటుంది అన్నది ఇన్వెస్టర్స్ అయితే క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ రిలేటెడ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే షేర్ చేసామో అది కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.